పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాస్తూ కూడా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. క్రీస్తు మనస్సు ఏంటి? ప్రేమ, విశ్వాస్యత. ఎంత నమ్మకంగా ఉంటాడు కదా తండ్రి అయిన దేవునికి యేసు ప్రభు, ఎంత నమ్మకంగా ఉంటాడు. నమ్మకత్వం, విశ్వాస్యత, అలాగే విధేయత, మరణం పొందినంతగా విధేయత చూపెట్టినాడు. పరిశుద్ధత, యేసు ప్రభు పాపం చేసినట్టు ఎక్కడా లేదు. నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా నిరూపించగలరా అని అడుగుతున్నాడు. పాపము లేనివాడు. త్యాగం, ఎంత త్యాగం చేసినాడు యేసుప్రభు అంటే తన ప్రాణమే దానముగా ఇచ్చినాడు. తర్వాత సమర్పించుకున్నాడు. టోటల్ కమిట్మెంట్ టు హెవెన్లీ ఫాదర్స్ విల్, అంటే సంపూర్ణంగా తండ్రి అయిన దేవునికి సమర్పించుకున్నాడు. ఇంకా ఏంటి? క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే దయగలవాడు. రోగులను చూసినప్పుడు దయ, కుంటివాడిని చూస్తే దయ, గుడ్డివాడిని చూస్తే దయ, చనిపోయిన వాడిని చూస్తే దయ, దయ్యం పట్టిన వాడిని చూస్తే దయ, ఆకలిగా ఉన్న వాడిని చూస్తే దయ. దయ దయ దయ, క్రీస్తు జీవితం అంతా దయ. ఇంకా కనికరము, కాపరి లేని గొర్రెల వలె మరి ప్రజలు తిరుగులాడుతుంటే వారిని చూసి ఏడ్చినాడంట. ఏడ్చేవారితో ఏడ్చినాడు. యేసు కన్నీళ్ళు విడిచినాడు. అంటే ఎంత దయగల గుణం. ఆయన మన రక్షణ కొరకు తను తాను అర్పించుకున్నాడు, బలిగా అర్పించుకున్నాడు. 10వ చూసినప్పుడు దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చినాడు. ఇదే క్రీస్తు స్వభావం.